శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామినే నమః. మన యొక్క తేరటపల్లి గ్రామం పెద్దమ్మ గుట్ట లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం. ఈ యొక్క పెద్దమ్మ గుట్ట పైన ఆనాడు చెన్నకేశ్వర స్వామి, పురాతనమైన చెన్నకేశ్వర స్వామి ఇక్కడ ఉండే. వారి స్థానంలో మన గుర్రం కృష్ణయ్య గారు, తండ్రి సీతారాములు గారు, వారు గుర్రం కృష్ణయ్య గారు ఈ దేవాలయం కట్టాలనే సంకల్పం చేత ఆనాడు దేవాలయ నిర్మాణం కోసమని చెప్పని చందాలు చేయడం కానీ, ఎండోమెంట్ నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చి ఈ డబ్బులు పెట్టడం కానీ, తను సొంతంగా కూడా డబ్బులు పెట్టి ఈ యొక్క దేవాలయాలు నిర్మాణం చేయడం జరిగింది. అందులో గణపతి, చెన్నకేశ్వర స్వామి, లక్ష్మీ గోదాదేవి, మల్లికార్జున స్వామి, ఆంజనేయ స్వామి, పెద్దమ్మ తల్లి, సాయిబాబా, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉత్సవ ప్రతిష్టామూర్తులను ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది. అది మొదలు ఇప్పటి వరకు అంటే ఈ 19 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ఉత్సవాలు ఎంతో వైభవంగా జరపబడుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ముందు రోజున గణపతి పూజ, పుణ్యాహవాచనము, వాటితో పాటుగా ఈ యొక్క ప్రతిష్టా మూర్తులకు అభిషేక కార్యక్రమం ఉంటుంది. అభిషేకం తర్వాత లక్ష్మీ గణపతి హోమం, చెన్నకేశ్వర స్వామి హోమం, రుద్ర హోమం, నవగ్రహ హోమం, అదేవిధంగా సర్వదేవత హోమ కార్యక్రమాలు జరపబడి తదనంతరము స్వామివారి కళ్యాణం, లక్ష్మీ గోదా చెన్నకేశ్వర కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా కళ్యాణ నిర్వాహకుల చేత కళ్యాణం ఎంతో వైభవంగా జరపబడుతుంది. తదనంతరము తెల్లవారి రథోత్సవ కార్యక్రమం. అంటే ఈ రథోత్సవ కార్యక్రమం కూడా ఈ ఉత్సవమూర్తులు అంటే చెన్నకేశ్వర స్వామి, లక్ష్మీమాత, గోదామాతతో ఉత్సవమూర్తుల రథం పైన ఊరేగింపుతో ఇక్కడ వచ్చి ఆ యొక్క భక్తుల చేత ఆ స్వామికి నమస్కారం చేసుకుని వారి రథోత్సవ కట్నాలు సమర్పించిన తర్వాత ఈ రథోత్సవం తిరిగి మళ్ళీ గుట్టపైకి వెళ్తుంది. ఆ తర్వాత పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ ఉత్సవాలు మొత్తం ముగుస్తాయి. దీనికి ప్రధానమైన కారకుడు ఎవరయ్యా అంటే వ్యవస్థాపకుడు గుర్రం కృష్ణయ్య గారు. వారు ఆ యొక్క దేవాలయ నిర్మాణంతో పాటుగా వారు పోయిన తర్వాత కూడా వారి కుమారులు గుర్రం రవీంద్ర గారైతేంది, సతీష్ గారైతేంది, గుర్రం విజయరంగారావు గారైతేంది, వారు దేవాలను పట్టించుకొని నెలకిచ్చేటువంటి జీతము గాని, నెలకయ్యేటువంటి ఖర్చులు మొత్తం కూడా వారు ఇప్పటికి భరిస్తూనే ఉన్నారు, ఇంకా ఇప్పటికి కూడా. అదేవిధంగా ఈ జాతర కార్యక్రమం అయ్యే ఖర్చు కూడా భక్తులు ఇచ్చిందే కాకుండా ఎంత తక్కువ పడ్డా అంత మిగతా పైసలు 1 లక్ష కానీ 2 లక్షలు ఎంతైనా కూడా ఆ డబ్బులు మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇస్తూనే ఉన్నారు, ఇస్తూనే ఉంటారు కూడా ఇదే విధంగా. అయితే వారొక్కరి మీద ఈ యొక్క భారం పడకుండా భక్తులంతా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇది మన జాతర, ఇది మన ఊరు అనుకుంటే జాతర బ్రహ్మాండం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకోవాలని చెప్పని భక్తులంతా కూడా ఈ యొక్క ఉత్సవంలో మంచిగా పాల్గొని ఏ కోరిక స్వామిని కోరుకున్నా తప్పక ఆ కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే మూల విరాట్టు చెన్నకేశ్వర స్వామి. చెన్న అంటే శివుడు, కేశవ అంటే విష్ణుమూర్తి. శివుడి విష్ణుమూర్తి స్వరూపమే చెన్నకేశవ. కాబట్టి ఆ భగవంతుణ్ణి ఎవరు స్మరిస్తారో, ఎవరు ధ్యానిస్తారో, ఎవరు పూజిస్తారో తప్పకుండా వారి కోరికలు మొత్తం నెరవేరి ఆ చెన్నకేశ్వర స్వామి యొక్క వెళ్ళవేళ్ళ ఉంటుంది. ఈ యొక్క ఉత్సవాలు మొత్తం కూడా మా వంశం నుండి అంటే వెంకటరామయ్య పంతుల నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వైభవంగా జరపాలని చెప్పని అదేవిధంగా మరి గ్రామ సర్పంచ్ ఈ సంవత్సరం కొత్తగా ఎన్నికైన సింగం వెంకటేశం గారు, మరి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా వార్డు మెంబర్లు, అదేవిధంగా రాబోయేటువంటి ఎంపీడీసీలు గాని మిగతా అందరూ కూడా ఉత్సవాన్ని దిగ్విజయం చేయాలని చెప్పని దానితో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి మన గ్రామ సర్పంచ్ సింగం వెంకటేశం గారు కూడా ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరపాలని చెప్పని అందరి ముందర కూడా మీరు కూడా ఒక మాట చెప్పాలని కోరుకుంటున్నాను. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.
ఫీట్లు దాటినట్టు ఏం కాదు. ఇక్కడ ఆపుకోండి. కొంచెం